జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆడవారి కోసము ఒక చక్కటి మంత్రము అంది. ప్రతి ఒక్క మహిళ కూడా అందంగా ఉండాలి, అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, మంచి సౌభాగ్యంగా ఉండాలి, మంచి ఎదుగుదల ఉండాలి, ప్రతి ఒక్కరిలో కూడా నిండుతనము అనేది ఉండాలి అనేది ఆడవారు ప్రతి ఒక్కరూ కోరుకునే విధానం అండి. అలాగే వాళ్ళు చాలా అందంగా మంచి మనసు కలిగి ఉండి అందరికీ మంచి చేసేలాగా మంచి సౌభాగ్యదాయకంగా ఉండాలి అనుకోవడంలో అసలు సందేహమే లేదండి. ప్రతి ఒక్కరూ కూడా అంత నిండుదనంతో ఒక చక్కటి మహిళగా గుర్తింపు పొందాలి అనేది ప్రతి ఒక్కరి కూడా మహిళ యొక్క ఉద్దేశము. వాళ్ళ జీవితాల్లో ప్రతిదీ కూడా మంచి జరగాలని, వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా మంచి సక్సెస్ రావాలని, అలాగే భర్తకి తోడుగా ఫ్యామిలీకి ఎంతో మంచిగా ఉంటూ పిల్లల్ని పెద్ద చేసి వాళ్ళని ఒక మంచి మార్గంలో తీర్చిదిద్దాలనేది ప్రతి మహిళ యొక్క కూడా ఉద్దేశం అండి. కాకపోతే ఈ రోజుల్లో వాళ్ళకున్న రకరకాల సమస్యల వల్ల కొన్ని పనులు అనేవి వాళ్ళు సవ్యంగా చేయలేక ఈ ఆర్థికంగా ఇబ్బందుల వల్ల కూడా కొన్ని సమస్యలు అనేవి తలెత్తి వాళ్ళు సగౌరవంగా ప్రతి పనిలో కూడా పూర్తి స్థాయి ఎఫర్ట్స్ అనేవి పెట్టలేకపోతూ ఉన్నారండి. వాళ్ళ జీవితంలో కూడా ప్రతి మహిళ జీవితంలో కూడా మంచి జరగాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా మంచి లైఫ్ని లీడ్ చేయాలి అన్న కష్టము అనేది లేకుండా వాళ్ళ ఫ్యామిలీ మొత్తము కూడా సుఖంగా ఉండాలి అన్నా కూడా ఈ మంత్రం కనుక రోజు చదివితే వాళ్ళకి మంచి కీర్తి ప్రతిష్టలు కూడా వస్తాయండి. అలాగే మంచి ఫ్యామిలీ దక్కుతుంది. భర్త కూడా మంచిగా అర్థం చేసుకునే భర్త కూడా దొరుకుతాడు. వాళ్ళ జీవితంలో ఎటువంటి అడ్డంకులు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోయి మంచి జీవితము ప్రతి మహిళకి దక్కాలి అంటే ఎక్కడికి వెళ్ళినా ఆమె చేసే ప్రతి పనిలో కూడా ప్రోత్సాహం లభించి ముందడుగు వేయాలి అన్న, వాళ్ళు చేసే ప్రతి పని కూడా విజయము అనేది దక్కాలి అనుకుంటే మహిళల కోసం ప్రత్యేకమైన ఈ మంత్రము అండి. ఈ మంత్రము ఎవరైతే చదువుతారో తప్పకుండా వాళ్ళ జీవితంలో మంచి మంచి అద్భుతాలు, మంచి మంచి మిరాకిల్స్ అనేవి వాళ్ళ జీవితంలో జరుగుతూ ఉంటాయండి. కొంతమంది జీవితంలో భర్త పట్టించుకోకపోవడము, భర్తతో గొడవలు, విడాకుల దాకా వెళ్తూ ఉంటారు. ఇలాంటి సమస్యలు ఉన్న మహిళలు కూడా ఈ మంత్రము అనేది చదవచ్చండి. అలాగే పిల్లల్ని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దాలి అంటే మహిళదే ముఖ్యమైన పాత్ర అండి. కాబట్టి ఆ మహిళలకి మంచి చేసేటటువంటి చాలా చక్కటి మంత్రము కనుక ఈ మంత్రాన్ని ప్రతి మహిళ కూడా తప్పకుండా చదివి తీరవలసిందే. నమ్మకంతో అలాగే మీ ఇష్టదైవమైన వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకొని ఈ మంత్రంని చదవటం స్టార్ట్ చేయండి. మీ జీవితంలో కలిగే మంచి మార్పులను మీరే ఆస్వాదించండి. ఆ మంత్రము ఏమిటి అంటే, దేహ సౌందర్య కార్యేషు పాతు సర్వాంగ సుందరి సర్వ సౌభాగ్య కార్యేషు సర్వ సౌభాగ్య దాయిని. దేహ సౌందర్యే కార్యేషు పాతు సర్వాంగ సుందరి సర్వ సౌభాగ్య కార్యేషు సర్వ సౌభాగ్య దాయిని అనే ఈ మంత్రాన్ని కనుక ప్రతి నిత్యము మీరు వీలైనన్ని సార్లు కనీసం రోజుకి ఒక్కసారి చదివినా చాలండి. మీ వీలును బట్టి, మీ యొక్క పనిని బట్టి మీరు తప్పకుండా ఈ మంత్రాన్ని అనేది మీరు ప్రతినిత్యము కూడా చదవచ్చు. పీరియడ్స్ టైం తప్ప మిగతా రోజుల్లో తప్పకుండా ఈ మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు చదవండి. మీ జీవితంలో జరిగే అద్భుతాలను, మార్పులను చూసి మీలో తెలియని ధైర్యము, శక్తి అనేది కూడా మీకు లభిస్తుందండి. అంతటి శక్తిని చూసి మీరే ఆశ్చర్యపోయేలాగా మీ జీవితము అనేది ఉండబోతుంది. తప్పకుండా నమ్మకంతో ఈ మంత్రాన్ని చదివి చూడండి. మంచి జీవితాన్ని మీరు ఆస్వాదించగలుగుతారు. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. జై వారాహి మాత. జై జై వారాహి మాత.